హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మన గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడినవి. ఆ వీడియోను మీకోసం నేను షేర్ చేస్తున్నాను. మంచి ముహూర్తాన రాట ముహూర్తంతో స్వామివారి షష్ఠి మహోత్సవాలు ప్రారంభమవగా కళ్యాణ మహోత్సవం నాడు ఆలయాన్ని కమిటీ వారు తోరణాలతో అందంగా అలంకరించిన తర్వాత ఆలయ ధర్మకర్తలను సాదరంగా కళ్యాణ మహోత్సవానికి ఆలయానికి తీసుకురావడం జరిగింది. మన గ్రామ పురోహితులైన కాశీ గారు, సురేష్ శర్మ గారి ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడినది. ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్తలతో పాటుగా సంతానాన్ని కోరుకునే వధూవరులు, నూతనంగా వివాహమైన వధూవరులు, అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను కోరుకునే వధూవరులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాల ఘట్టం చాలా ముఖ్యమైనది. స్వామివారి తలంబ్రాలను చెంగున పట్టుకుని వాటిని క్షీరాన్నంగా చేసుకుని భుజించిన తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నది ఇక్కడ నానుడి. అటువంటి చక్కటి అవకాశం కోసం ఎందరో ఆడపడుచులు స్వామివారి తలంబ్రాల మహోత్సవానికి ఇక్కడికి వేంచేస్తూ ఉంటారు. సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మన చిట్యాల గ్రామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో పేరుంది. కళ్యాణ మహోత్సవం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కళ్యాణ శోభితుడై దర్శనమిస్తూ ఉంటారు. అటువంటి స్వామివారి దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో భక్తులు తండోపతండాలుగా వేంచేసి ఉన్నారు. అలంకార భూషణమైన కళ్యాణ శోభితుడైన శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలంగా చెప్పుకోవచ్చు. చిట్యాల గ్రామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని 7 మంగళవారాలు నిష్ఠగా పూజించి అభిషేకములు చేసుకున్న వారికి తప్పనిసరిగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహము కాని వారికి వివాహ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తిని కలిగించే ఎలవేల్పు దైవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన గ్రామంలో నిలవై ఉన్నారు. 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిష్ఠగా కొలిచి తమ కోరికలను కోరుకుని వారికి తమ కోరికలను తీరిన వెంటనే తులాభార రూపంలో, బాలుని పాట రూపంలో, వెండి సర్పాల రూపంలో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గత 44 సంవత్సరాలుగా మన చిట్యాల గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో చక్కగా వైభవంగా నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. అటువంటి షష్ఠి మహోత్సవాలలో స్వామివారి దర్శన అనంతరం ఆలయ సన్నిధిలో అత్యవసర అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ఆలయంలో నిర్వహించే ఈ అత్యవసర అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అత్యవసర అన్నాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. షష్ఠి మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు పులిహోర ప్రసాదాన్ని, రవ్వ ప్రసాదాన్ని, బూందీ ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. నైవేద్యానంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తూ ఉండడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. సాయంకాల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం చూడడానికి దేదీప్యమానమైన దీపకాంతులతో చక్కటి లైటింగ్తో అందంగా కన్నుల పండుగగా కనబడుతూ ఉంటుంది. కళ్యాణ మహోత్సవానంతరం స్వామివారి
షష్ఠి మహోత్సవాలు 5 రోజులు కన్నుల పండగగా నిర్వహించబడుతూ ఉంటాయి. మొదటి రోజు సాయంత్రం స్వామివారి షష్ఠి మహోత్సవాలలో భాగంగా భజన కాలక్షేపంతో స్వామివారి సంబరాలు ప్రారంభమవుతూ ఉంటాయి. భజన కాలక్షేపానంతరం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నారసూరాల కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి నారసూలాలను భక్తులు మొక్కుకోగా ఆ మొక్కును స్వామివారి నారసూలాల కార్యక్రమం ద్వారా నారసూలాల కార్యక్రమాన్ని మొక్కుకున్న భక్తుల ఇంటి వద్ద నుండి ఊరేగింపుగా ఆలయం వద్దకు వచ్చి స్వామివారి గర్భగుడి ముందు స్వామివారి ఆలయ సన్నిధిలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి షష్ఠి మహోత్సవాలను అనివార్య కారణాల వల్ల మిస్ అయిన మీ అందరి కోసం ఈ వీడియోను నేను మీకు అందిస్తూ ఉన్నాను. షష్ఠి మహోత్సవాలలో ఈ నారసూలాల కార్యక్రమం చూడడానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు జన సందోహంగా ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. స్వామివారి నారసూలాల అనంతరం భారీ బాణాసంచా కార్యక్రమం కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. స్వామివారికి షష్ఠి మహోత్సవం సందర్భంగా నైవేద్యంగా ఉంచిన లడ్డూను స్వామివారి సన్నిధిలో పాట పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వామివారి లడ్డూలు ఎప్పుడూ లేని రికార్డు స్థాయిలో 28,500 రూపాయలకు పాడుకోవడం జరిగింది. అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను, సకల దోషాలను హరించే స్వామివారి లడ్డూను ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా పాట రూపంలో పాట పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం వేచి ఉండండి. ఇట్లు మీ రాధాకృష్ణ.